నమస్తే వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా నేను కేవి కుబేరతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు నటుడు ధనుష్ నాగార్జున ధనుష్ కలిసి నటించిన చిత్రం కుబేరా ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు రష్మిక కథానాయికగా నటించారు ఇక ఇది జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించారు ఇందులో ధనుష్ పవర్ఫుల్ స్పీచ్ తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు నేనిప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నాపై నా సినిమాలపై ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకుంటారో చేసుకోండి నా సినిమాల విడుదలకు ముందు నెలకు 2 సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు అయినా మీరేం చేయలేరు ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడు నాతోనే ఉన్నారు ఎలాంటి సర్కస్లు మానుకోండి ఇక్కడ ఉన్నవారంతా నా అభిమానులు మాత్రమే కాదు వీరంతా 23 సంవత్సరాలుగా నా వెంటే ఉండి వస్తున్నారు మీరెంత నెగిటివిటీ ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు అంటూ ధనుష్ పవర్ఫుల్ స్పీచ్ తో అద్దరు కొట్టేశారు ఇక అభిమానులను ఉద్దేశిస్తూ సంతోషం ఎప్పుడూ మనలోనే ఉంటుందని దాన్ని బయటకు వెతకొద్దని సూచించారు ఆనందంగా జీవించాలి మనం బలంగా కోరుకోవాలి అది మనతోనే ఉంటుంది నా వరకు నేను మంచి భోజనం చేసే సంతోషిస్తాను అదే నాకు ఆనందం మన సంతోషానికి మించింది ఏమీ ఉండదు అంటూ తెలిపారు ధనుష్ ఇక ఇదే ఈవెంట్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా మాట్లాడారు ధనుష్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు కుబేరాలో ఈ పాత్ర ధనుష్ కాకుండా మరెవ్వరూ చేయలేరన్నారు అద్భుతంగా నటించారని నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అలాగే ధనుష్ దర్శకత్వంలో నటించాలందని నాగార్జున అన్నారు అతను గొప్ప నటుడని ప్రశంసించారు ఇంత గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందని రష్మిక కూడా తెలిపారు ఈ కథ తనకెంతో బాగా నచ్చిందన్నారు మరి ఈ వీడియోలో ధనుష్ కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి